ప్రకారాన్ని మిక్స్ చేసి రకరకాల ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ సోషల్ మీడియాలోనే ప్రచారాలను హోరెత్తిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? వంశీ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణరావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పేరు నాకు ఐడియా లేదు, వెంకట్ నాయక్ గారు, వెంకట్ నాయక్ గారికి, అదేవిధంగా ఐన్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా, నందారెడ్డి గారు కూడా ఉన్నారండి భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారాలు. క్షమించాలి, నో ప్రాబ్లం. ఎట్లా ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మనకు భావ స్వతంత్ర స్వేచ్ఛ అనే ముసుగులో మనం ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు పెద్దలు లక్ష్మణరావు గారు చెప్పినట్టు, మనం వ్యక్తిగతంగా వెళ్లకుండా ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజా వ్యతిరేక విధానం ఏదన్నా అవలంబిస్తే ఆ ప్రజా వ్యతిరేక విధానాలని మనం సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఎండగట్టచ్చు, లేదంటే మీడియాలో ఎండగట్టచ్చు, లేదంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎట్లయినా మనం ముందుకు పోవచ్చు. అంటే దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. మనకు వాక్ స్వతంత్ర హక్కు ఉంది, భావ స్వతంత్ర హక్కు ఉంది అని చెప్పి ఎదుటి మనిషి వారిని ఇబ్బంది పెట్టే విధంగా, ఎదుటి మనిషి వాళ్ళ భావజాలాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు అనేది కండిషన్. ఎవరైనా సరే, ఇప్పుడు మాకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా మాకు సిస్టమ్ ఉంది, ఒక సిస్టమ్. మనం పోస్ట్ చేయొచ్చు ఏదైనా. ఆ పోస్ట్ చేసే ముందు నువ్వు నీ కంటెంట్ ఏమి రాసావు, ఒక ఫేస్బుక్ లో నువ్వు ఒక పోస్ట్ చేస్తున్నావు అంటే ఆ కంటెంట్ ఏముంది, ఎదుటి మనిషి భావాలని గౌరవిస్తూనే సున్నితమైనటువంటి విమర్శ చేయాలి. ఇప్పుడు నేను లక్ష్మణ్ రావు గారి మీద నేను ఒక విమర్శ చేయాలా అనుకుంటాను అనుకోండి. లక్ష్మణ్ రావు గారి మీద విమర్శ ఏ విధంగా చేయాలి? మనం వారు మాట్లాడినటువంటి మాటలు నాకు ఇష్టపడలేదు, వారు మాట్లాడిన మాటలు సమంజసంగా లేవు అని మనం చేయొచ్చు, ఖండించవచ్చు, పోస్ట్ చేయొచ్చు. అంతేగాని మనం లక్ష్మణ్ రావు గారి పెద్దల్ని ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది వేరే భావజాలంతో మాట్లాడితే అది తప్పు. ఆ విధంగా మాట్లాడకూడదు అనేదే ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఈరోజు ఏం చేస్తున్నారు, ఈరోజు నేను అధికారంలో ఉన్నా, మేము అధికారంలో లేకపోయినా ఏదైతే ఎదుటి మనిషి భావజాలాన్ని అనుసరించే మేము మాట్లాడతాం. నిన్న లేక మొన్న ఒక జిఎస్టి ఆఫీసర్, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి, జిఎస్టి ఆఫీసర్ గా ఉన్న అధికారిగా ఉన్నటువంటి అధికారి రాజధాని మునిగిపోయింది అని చెప్పి పోస్ట్ పెట్టాడు. రాజధాని నిజంగా మునిగిపోయింటే పెట్టండి, మీరు తప్పులేదు. దీని గురించి మాట్లాడదాం. ఒక రాజధానే కాదు. సురేంద్ర గారు, ఖచ్చితంగా మాట్లాడదాం. ఈరోజు ఐ న్యూస్ ఈ వేదిక చేపట్టిందే ఇటు ప్రజలకు, రాజకీయ నాయకులకు, రకరకాలుగా సోషల్ మీడియాకు సంబంధించి ప్రజలందరూ కూడా ఏది నిజం ఏది అవాస్తవం అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మీ అందరినీ తీసుకొచ్చి ఈరోజు ఐ న్యూస్ ఈ వేదిక ద్వారా ప్రజలకు ఒక సందేశం